నమస్తే వెల్కమ్ టు సాహో టీవీ ముందుగా హెడ్లైన్స్ షూట్ చేసే రోబో డాగ్స్ యుద్ధాల కోసం సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్న చైనా నేడు రేపు తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ప్రధానికి స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాల్లో పోటీకి బీజేపీ అభ్యర్థుల జాబితా సిద్ధం కీలక వ్యాఖ్యలు చేసిన పురంధేశ్వరి శ్రీశైలంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు హంసవాహనంపై ఊరేగిన స్వామివారు చెన్నైకి మరో షాకింగ్ న్యూస్ ఐపీఎల్ కు స్టార్ ఓపెనర్ దూరం లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు స్టీల్ స్టాక్స్ నెలచూపులు అనంతరాధిక ప్రీ వెడ్డింగ్ డాన్ రోల్లో ముఖేష్ అంబానీ వీడియో వైరల్ యుద్ధాల కోసం చైనా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తుందని కాల్పులు జరపగల రోబో సునకాలను అభివృద్ధి చేస్తుందని ఈ రోబో కుక్కలు పెద్ద ఎత్తున కాల్పులు జరపగలవని చైనా మిలిటరీ చెబుతుంది వీటి చేత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ కు డిస్కస్ ను తీసుకెళ్లడం వంటి చిన్న చిన్న పనులను చేయిస్తుంది అయితే ఇదంతా ప్రచార ఆర్భాటమేనని విమర్శకులు చెబుతున్నారు ఈ రోబో కుక్కల నిర్మాణ శైలిని బట్టి అవి ప్రామాణికి ఆయుధాలను తట్టుకునేందుకు తగినవి కావని అంటున్నారు అవి శిక్షణ పొందిన సైనికుడి మాదిరిగా వేగంగా ఖచ్చితత్వంతో కాల్పులు జరపడం అసాధ్యమని చెబుతున్నారు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనుంది ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 10 రోజుల్లో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు 12 రాష్ట్రాలు కేంద్రాల పాలిత ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మోదీ ప్రారంభించనున్నారు అదేవిధంగా బీజేపీ బహిరంగ సభల్లో పాల్గొని మోదీ ప్రసంగిస్తారు మోదీ సుడిగాలి పర్యటనలో భాగంగా మొదట తెలంగాణలో పర్యటించనున్నారు 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో మోదీ పర్యటన కొనసాగనుంది లోక్సభ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సన్నద్ధమవుతోంది ఇప్పటికే రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు గాను 9 నియోజకవర్గాలకు పార్టీ జాతీయ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది రెండో జాబితాలో మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు అధిష్టానం కసరత్తు చేస్తుంది లోక్సభ సమరానికి సిద్ధమవుతున్న క్రమంలో ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నిలుపునుంది ఇదిలా ఉంటే 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో మొత్తం 15,718 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు तेलंगाना के दौरे पर हैं और ये आप सीधी तस्वीरें देख रहे हैं तेलंगाना के आदिलाबाद से जहां प्रधानमंत्री नरेंद्र मोदी एक जनसभा में मौजूद हैं और हाथ हिलाकर अभिवादन स्वीकार करते हुए వేదికపైకి ఇప్పుడే రావడం శుభసూచకం వారిని రాష్ట్ర అధ్యక్షులు
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాల్లో పోటీకి అభ్యర్థుల జాబితా సిద్ధం చేశామని ఆమె తెలిపారు. అంతేకాదు ఈ 2 రోజుల సమావేశాల్లో పొత్తులపై అభిప్రాయ సేకరణ జరగలేదన్నారు. విజయవాడలో 2 రోజుల పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించామని తెలిపారు. బీజేపీ జాతీయ నేత శివప్రకాష్ ఆధ్వర్యంలో పార్టీ పరిస్థితిపై 26 జిల్లాల అధ్యక్షులు ముఖ్య నేతలతో చర్చించినట్లు వెల్లడించారు. మేనిఫెస్టో కమిటీ నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. జేపీ నడ్డా ప్రధాని మోదీ జన్మత్ రేఖను ప్రజల్లోకి తీసుకెళ్లమని చెప్పారు. ప్రజల అభిప్రాయాలు కూడా సేకరించాం. సామాన్య ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటాం. 175 అసెంబ్లీ 25 ఎంపీ సీట్లలో అభ్యర్థులపై ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. వీటిని మా జాతీయ నాయకత్వానికి వివరిస్తాం. మా అధిష్టానం నిర్ణయం బట్టి మా అడుగులు ఉంటాయి. పోటీ చేసే అభ్యర్థులు 2000 మంది వరకు వచ్చారు. మా స్థాయిలో వాటిని క్రోడీకరించి ఒక్కో నియోజకవర్గంలో 3 నుంచి 5 అభ్యర్థులు ఉన్నారు. మా పార్లమెంటరీ కమిటీ సమీక్ష చేసి అభ్యర్థులను ఖరారు చేస్తారు. పొత్తు ఉంటే మా కేంద్ర పెద్దలే ప్రకటిస్తారు. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి బెటర్ అనే దానిపైనే చర్చ సాగింది. మా జాబితా కేంద్రానికి 2 రోజుల్లో పంపుతాం. ఆ తరువాత మా జాతీయ నాయకత్వం నిర్ణయం బట్టి కార్యాచరణ ఉంటుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటానికి ఇంతమంది వచ్చినటువంటి సందర్భంలో ఇది ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల పెరుగుతున్నటువంటి అభిమానానికి నిదర్శనం అని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశానికి చేసినటువంటి సేవ, ప్రతి వర్గం వారికి కూడా న్యాయం చేయాలి అనేటువంటి తపనతో ప్రవేశపెట్టినటువంటి పథకాలు, కార్యక్రమాలు, వీటన్నింటినీ ఇక్కడ ప్రజలు అందుకుంటున్నటువంటి సందర్భంలోనే అనేక వర్గాలకి చెందినటువంటి వారు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది. ప్రత్యేకించి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. మహిళా అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తూ కేవలం మహిళలకి సంరక్షణ కల్పించడం మాత్రమే కాదు, సాధికారతను అందించాలి అనేటువంటి కృత నిశ్చయంతో వారు చేసినటువంటి సేవలు ఇవాళ మహిళలు గుర్తించి వారందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరటానికి ముందుకు వచ్చారు. డ్వాక్రా మహిళలు ఉన్నారు ఇక్కడ. మీ అందరికీ తెలుసు, నిన్న మొన్నటి వరకు గ్రూపులు తీసుకున్నటువంటి లోను 2 లక్షల రూపాయలు ఉంటే ప్రతి ఒక్కరికి బహుశా ఆ గ్రూప్లో ఉన్నటువంటి 10 మంది మహిళలకి 20 వేలు వచ్చేది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు అదే లోన్ ఏదైతే ఉందో దాన్ని 20 లక్షలకి పెంచి ఇవాళ గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి 2 లక్షలు అందుకునే విధంగా వారు దారిని సుగమం చేయడం జరిగింది. లక్పతి దీది అని అంటే లక్షాధిపతురాల్ని చేయాలి అనేటువంటి లక్ష్యంతో మహిళల్ని వారు అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. దానిలో జెమ్ పోర్టల్ అని కూడా ఉన్నది. అంటే ఇప్పుడు డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి వారు ఆ రకమైనటువంటి ట్రైనింగ్ తీసుకుని వారు ఈ 2 లక్షలు ఏవైతే వారికి వస్తుందో ఈ లోన్ మాధ్యమంగా దాన్ని మూలధనంగా వారు దాన్ని వెచ్చిస్తూ వారంతట వారు ఏమన్నా ఒక చిన్న పరిశ్రమ గనక పెట్టుకున్నట్లయితే వారు ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తుల్ని ఈ జెమ్ పోర్టల్లో పెట్టి దాని మాధ్యమంగా అపర కుబేరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది. విషయం తెలిసిందే. గుజరాత్లోని జామ్నగర్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో బాలీవుడ్, హాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. క్రీడా, పారిశ్రామిక రంగానికి చెందిన ప్రముఖులు కూడా తరలివచ్చారు. ఇక ప్రీ వెడ్డింగ్ వేడుక రోజు ముఖేష్ అంబానీ తన భార్య నీతా అంబానీతో కలిసి డాన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 3వ రోజు సంగీత్ వేడుకల్లో ముఖేష్ డాన్ ప్రాతలో అలరించాడు. డాన్ ను పట్టుకోవడం కష్టమే కాదు, అసంభవం కూడా అనే డైలాగ్ తో ముఖేష్ డాన్ పాత్రలో ఉండగా నీతా అంబానీ వచ్చి ఈ డాన్ పట్టుబడ్డాడు. ముఖేష్ లేట్ అవుతుంది, వెళ్దాం పద, మన చిన్నోడు అనంత్ సంగీత్ ఈ రోజు అంటూ నీతా అనగానే ముఖేష్ ఎస్ బాస్ అంటూ అనడం ఫుల్ ఎంటర్టైన్ గా సాగింది. डॉन को पकड़ना मुश्किल ही नहीं, नामुमकिन है. But this Don has been caught by his 4 little grandchildren who have wrapped him around their little fingers. Mukesh, chalo na, we are getting late. It's our little Anand Sangeet.
यस बॉस, हमारी जिंदगी में असली डॉन एक ही थी, एक ही है और एक ही रहेगी। శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్ల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం చండీశ్వర పూజ, మండపారాధన, కలశార్చన, శివ పంచాక్షరి జపానుష్ఠానాలు, రుద్రపారాయణాలు, రుద్రహోమం, చండీ హోమం నిర్వహించారు. సాయంకాల అర్చనాలు, హోమాల అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలరించిన హంస వాహనంపై వేంచేసి ఉన్న అమ్మ మహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు చేశారు. మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుళ్లతో ఆలయోత్సవంతో పాటు కేంద్ర ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం జరిపించారు. ఉత్సవ మూర్తులు గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, నంది మండపం నుంచి బయలు వీరభద్ర స్వామి వరకు జరిగిన ఊరేగింపు అత్యంతం కన్నుల పండుగగా సాగింది. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, రాజభటుల వేషాలు, జాంజ్, పతక్, గోర వనృత్యం, బొట్టు బొమ్మలు, బీరప్పడోలు, నందికోల సేవ, డమరుకం, చిడుతలు, శంఖం, చెక్క బొమ్మలు, వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు సాగింది. మహబూబాబాద్ జిల్లా దోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని రాజోలు గ్రామంలో గౌడ సోదరులు అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించిన గౌడుల ఆరాధ్య దైవం కంఠమహేశ్వర స్వామి కళ్యాణం పండుగకు ప్రత్యేక అతిథిగా హాజరై గౌడ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన మహబూబాబాద్ పార్లమెంట్ ఎంపీ టికెట్ ఆశావహులు డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ అనంతరం గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన వరదరాజుల స్వామి పురాతన దేవాలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేతగా తన భార్య మాజీ జడ్పీ చైర్మన్ లకావత్ ధన్వంత్కి అండగా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పోషించి అనుక్షణం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవే పరమావధిగా నడుస్తున్న తనకే కాంగ్రెస్ పెద్దలు మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ ఇచ్చినా తప్పకుండా భారీ మెజారిటీతో గెలిచి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని తెలిపారు. అభ్యర్థిగా పోటీ చేయాలనుకుని అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థి నేను. అయితే ఈరోజు డొర్నకల్ మండలంలోని రాజోలు గ్రామంలో మన గౌడ సోదరులందరూ కలిసి ఇక్కడ కంఠమహేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా వారి ఆహ్వానం మేరకు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ చాలా ప్రశాంత వాతావరణంలో స్వామివారు చాలా గంభీరంగా కూర్చొని ఉన్నారు, కానీ ఒక గుడి ఏర్పాటు కాలేకపోతూ ఉన్నది. అయితే మా సహోదరుడు రామచంద్ర నాయక్ స్థానిక శాసనసభ్యులు అలాగే రేపు ప్రజలందరూ ఆశీర్వదించి పార్టీ ఆశీర్వదించి టికెట్ ఇస్తే మీరందరూ ఓటేసిన తర్వాత నేను ఎంపీగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తే ఖచ్చితంగా ఈ గుడి నిర్మాణం కోసం నా పూర్తి సహాయ సహకారాలు నేను అందిస్తా అని చెప్పేసి రాజోలు గ్రామ ప్రజలందరికీ, డోర్నకల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అలాగే మహబూబాబాద్ పార్లమెంటు ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే గౌడ సోదరులు ముఖ్యంగా నేను సర్జన్గా ఉన్నప్పటికి కూడా నాకు చాలా అనుబంధమైన ఒక వర్గము గౌడ సోదరులు. నేను దాదాపు 1975-80 నుండి అంటే వారి శ్రమలను నేనైతే ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. అన్ని రంగాలలో ఈవెన్ కుల వృత్తులు, చేతి వృత్తులలో కూడా నూతన టెక్నాలజీ వచ్చినప్పటికీ గౌడ సోదరులకు మాత్రం తాటి చెట్టుకు కంపల్సరీ అదే ఫిజికల్ మోడ్లో చెట్టు ఎక్కడము, ఆ చెట్టుపై నుండి పడిపోయి చాలామంది వాళ్ళు ఇంజురీ కావడము, గాయాలు పాలవడం నేను చాలా చూస్తూ ఉన్నాను. అయితే వీరికి ఒక స్పెషల్గా టెక్నాలజీ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, లేకుంటే వీరికి ఖచ్చితంగా
ఒక పెన్షన్ విషయం అయితే గౌడ సోదరులు ఎన్నో సంవత్సరాలుగా అదే పాత పద్ధతిలోనే చెట్టు ఎక్కడము ప్రమాదవశాత్తు కింద జారిపోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి వీరికి సేఫ్టీ మోకులు అంటే ఈ అన్నిట్లలో టెక్నాలజీ వచ్చేసింది, యంత్రాలు వచ్చేసినాయి. కానీ మరి దీంట్లో కూడా కేవలము ఒక బటన్ నొక్కేస్తే గౌడ సోదరుడు చెట్టు పైకి ఎక్కేసి కళ్ళు దించే కార్యక్రమాన్ని కూడా ఇది ఏర్పాటు చేయడంలో నా వంతు పాత్రను, నా వంతు భూమికను కూడా ఖచ్చితంగా పోషిస్తా అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా సమాజంలో అన్ని వర్గాలు సమానంగా ముందుకు వెళ్ళాలి, ముందుకు అభివృద్ధి చెందాలి. వీటన్నిటికి ముందుకు తీసుకెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అన్ని వర్గాలకు సంబంధించిన కష్ట సుఖాలను అర్థం చేసుకుంటుంది. కాబట్టి కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి నేను కూడా ఈ ప్రాంతం నుండి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో జరిగిన మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చెల్లా వంశీచందర్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మనకు ఒక స్వేచ్ఛ ఈరోజు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మనకు స్వేచ్ఛ లభించింది. ఇంకొకటి మామూలు పార్లమెంట్ కూడా గతంలో ఏ అభివృద్ధి చేశారో ఒకసారి అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పాలమూరు న్యాయయాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వాగతిస్తూ ఏదైతే మహబూబ్ నగర్ జిల్లా ఎంవీఎస్ కళాశాల క్రీడా ప్రాంగణంలో చేపడుతున్న పాలమూరు ప్రజా దీవెన మహాసభకు సంబంధించిన గ్రౌండ్ ని పరిశీలిస్తున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చెల్లా వంశీచంద్ రెడ్డి. అందరికీ నమస్కారం. మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా పాలమూరు పట్టణానికి విచ్చేస్తూ ఉన్నాడు. రేపు 6వ తారీఖు రోజు ఇక్కడ పాలమూరు పట్టణంలో ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో పాలమూరు ప్రజా దీవెన బహిరంగ సభను ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమానికి తరలి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు మేము అందరం కలిసి కూడా ఇక్కడ ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆర్నిషల్ కష్టపడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు పారదర్శక పాలన అందిస్తూ అందరి మన్ననలు పొందుతూ ఎంతో పెద్ద ఎత్తున ప్రజలకు అంటే ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఈరోజు రేపు 6వ తారీఖు రోజు ఇక్కడికి వస్తున్నందుకు మేమందరం కూడా ముఖ్యంగా పాలమూరు పట్టణ ప్రజలు, పాలమూరు జిల్లా ప్రజలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున మేము ఆ రోజు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా గృహం కలిగి ఉండాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభినందనని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ సర్కార్ కూడా ప్రతి ఒక్కరికి గూడు కల్పించాలనే లక్ష్యంతో జగనన్న గృహ సముదాయానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఆదివారం పొందూరు మండలం నందివాడ కాలనీ పొందూరు జగనన్న లేఅవుట్ 1, తోలాపి మరియు ధర్మారం కాలనీ జగనన్న లేఅవుట్లకు కాలనీ వాసులు స్పీకర్ తమ్మినేని సీతారాం చేతుల మీదుగా ప్రారంభించారు. బేతంచెర్లలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సుడిగాలి పర్యటన. బేతంచెర్లలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేతుల మీదుగా 62 కోట్ల కీలక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, మరో 8 కోట్లతో మద్దిలేటి స్వామి, ముచ్చట్ల మల్లికార్జున స్వామి ఆలయాల పునరుద్ధరణ పనులకు భూమి పూజ. బేతంచెర్ల పట్టణం నుంచి కొలుములపల్లె, ముద్దవరం, పెండేకల్లు గ్రామాల మీదుగా రామల్లకోట వరకు 41.94 కోట్లతో 23 కిలోమీటర్ల దూరం నిర్మించిన డబుల్ రోడ్డును ప్రారంభించిన
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వీరాయపల్లె గ్రామానికి 2.35 కోట్లతో 2.45 కిలోమీటర్ల మేర నిర్మించిన రోడ్డు ప్రారంభోత్సవం. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించే లక్ష్యంగా ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పార్టీ నాయకులకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం పరకాల పట్టణ, పరకాల, నడికూడ, ఆత్మకూర్, దామెర మండలాల కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. హిందూ ధర్మాన్ని రక్షించేందుకు ప్రతి యువకుడు ముందుకు నడవాలని గోషిమల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం ఆగన్నూరు గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో హిందుత్వాన్ని పరీక్షించడమే కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అందుకోసం హిందుత్వం కోసం పనిచేసే సంఘాలలో పనిచేయాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించుకోవడం ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయని అన్నారు. ఛత్రపతి శివాజీ తన తల్లి జీజియా భాయ్లను ఆదర్శంగా తీసుకుని యువకులు ముందుకు సాగాలని తెలిపారు. హిందూ రాష్ట్రం ఇట్లనే కాదు, దాన్ని కూడా మనం యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తేనే హిందూ రాష్ట్రం అవుతుంది. యుద్ధం చేస్తేనే అయోధ్యలో భవ్యమైన రాముడి గుడి ఇవాళ కట్టినాం మనం. ఎంతో మంది రామ భక్తులు ప్రాణ త్యాగం చేసినారు. అప్పుడే అయోధ్యలో భవ్యమైన రాముడి గుడి ఇవాళ మనం చూస్తున్నాం. కాశీ కూడా చూస్తారు కదా, మథుర కూడా చూస్తారు కదా. ఒకప్పుడు మన స్లోగన్ ఏముండే, కాశీతో ఏక్ అయోధ్యతో ఏక్ ఝాంకీ హై, కాశీ మథుర అభి బాకీ. ఆ స్లోగన్ యాద్ ఉందా, మర్చిపోయినారా? ఆ స్లోగన్ ఇప్పుడు పూర్తి అవుతుంది. ఇప్పుడు కాశీ పని కూడా దగ్గర ఉంది, మథుర పని కూడా దగ్గర ఉంది. ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి. ఒక ఫాల్తుగాడు పార్లమెంట్ లో నిలబడి మా పెద్ద బామ్మడి ఆయన పార్లమెంట్ లో నిలబడి ఏం చెప్తాడు తెలుసా? ఆయన బాబరీ మస్జిద్ షహీద్ హో గయి, बाबरी मस्जिद जिंदाबाद है, जिंदाबाद थी, जिंदाबाद रहेगी. हम हमारी आने वाली पीढ़ी को बाबरी मस्जिद की शहादत याद दिलाते रहेंगे. అంటే ఏం తెలుసా అది? ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ కు సమయం దగ్గర పడుతుంది. అన్ని జట్లు తమ వ్యూహాలకు పదును పెడుతుంటే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు వరుసగా షాక్లు తగులుతున్నాయి. స్టార్ ఆల్రౌండర్ శివం దుబే ఇప్పటికే గాయపడగా తాజాగా ఓపెనర్ డేవెన్ కాన్వే సీజన్ అర్ధభాగానికి దూరం కానున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కాన్వే గాయపడ్డాడు. స్కానింగ్ల అనంతరం అతడి ఎడమ చేతి బొటన వేలికి సర్జరీ అనివార్యమని వైద్యులు చెప్పారు. దాంతో ఈ లెఫ్ట్ హ్యాండర్ త్వరలోనే సర్జరీ చేయించుకోనున్నాడు. అతడు కోలుకునేందుకు 8 వారాల పైనే ఉంటే దాదాపు 2 నెలలు పట్టనుందంతో దాంతో ఐపీఎల్ 17వ సీజన్ తొలి అర్ధ భాగం మొత్తానికి కాన్వే దూరమయ్యే ఛాన్స్ ఉంది. మే వరకు అతడు సూపర్ కింగ్స్ జట్టుతో కలిసే ఛాన్స్ ఉంది. విధ్వంసక ఇన్నింగ్స్లతో చెన్నైకి శుభారంభాలు ఇచ్చే కాన్వే లేకపోవడం ధోని సేనకు పెద్ద లోటే. 16వ సీజన్లో కాన్వే 51.69 సగటుతో 672 పరుగులు సాధించాడు. 139.71 స్ట్రైక్ రేటుతో ఆడిన అతడు 6 హాఫ్ సెంచరీలు బాదాడు.
ఉదయం 9:28 సమయంలో సెన్సెక్స్ సూచి 80 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా ఇదే క్రమంలో బెంచ్ మార్క్ సూచి నిఫ్టీ 20 పాయింట్ల మేర లాభంతో కొనసాగుతుంది. అలాగే నిఫ్టీ బ్యాంక్ సూచి 107 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా నిఫ్టీ మిడ్ క్యాంప్ సూచి మాత్రం 54 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. ఎన్ఎస్సిలో ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, యూపీఎల్, కోల్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, రిలయన్స్, టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, బీసీపీఎల్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, టాటా కన్స్యూమర్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, ఎల్టీ, హెచ్డిఎఫ్సి లైఫ్, నెస్లే, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎల్టీఐఎం, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలివర్, విప్రో, గ్రాసిమ్, బజాజ్ ఫిన్సర్వ్, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. షూట్ చేసే రోబో డాగ్స్, యుద్ధాల కోసం సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్న చైనా. నేడు రేపు తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, ప్రధానికి స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీకి బీజేపీ అభ్యర్థుల జాబితా సిద్ధం. కీలక వ్యాఖ్యలు చేసిన పురంధేశ్వరి. శ్రీశైలంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు, హంసవాహనంపై ఊరేగిన స్వామివారు. చెన్నైకి మరో షాకింగ్ న్యూస్, ఐపీఎల్ కు స్టార్ ఓపెనర్ దూరం. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు, స్టీల్ స్టాక్స్ నెలచూపులు. అనంత రాధిక ప్రీ వెడ్డింగ్, డాన్ రోల్లో ముఖేష్ అంబానీ వీడియో వైరల్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.